ఇక తెలంగాణలో పొలిటికల్ హీట్, పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు. సీఎం రేవంత్ పై పోస్టు పెట్టిన జన సైనికుడు అరెస్టు. దివంగత గద్దర్పై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎంపై ఎల్బీ నగర్లో కేసు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కుర్ర చందర్ లాల్ రిమాండ్కు. సోషల్ మీడియాలో హద్దులు దాటితే ఉక్కు పాదమే, తెలంగాణ పోలీసుల తీవ్ర హెచ్చరిక. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందా? ఓపెన్గా మాట్లాడుతున్నా. చాలామంది నికార్స్గా పీజీలు పిహెచ్డీలు ఎంసీజేలు చేసిన జర్నలిస్టులు మాట్లాడే భాష వేరుంటుంది. వాడు అంతో ఇంతో సగం చదువుకొని ఉద్దర మాటలు మాట్లాడుకుంటూ తిట్టే పనిగానే తిడితే ఇంకో భాష వేరుంటుంది. ఈ భాషలపైన కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి నోరుని కంట్రోల్ చేయాలి, దాని తర్వాత దీని దగ్గర రావాలి. నీ దగ్గరనే చక్కగా లేదురా నాయన, నా దగ్గరికి ఎట్లా వస్తావు అంటారు వీళ్ళు. మా వాళ్ళు కూడా ఊరుకునేటోళ్ళు కాదు. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వేడుకల వేల నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయ వేడిని పెంచగా, ఇదే క్రమంలో సామాజిక మాధ్యమంలో ప్రజాప్రతినిధులు లక్ష్యంగా చేసుకుని హద్దులు మీరుతున్న వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ కార్యకర్తను అరెస్టు చేయడంతో పాటు ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన హైదరాబాద్లో కేసు నమోదు కావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత పోస్టు, జన సైనికుడి అరెస్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను జనసేన పార్టీ కార్యకర్త కుర్ర చందర్ లాల్ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నెంబర్ 395/2026 నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఈ అరెస్టు వ్యవహారం మరి సైలెంట్గా ఎందుకు చేసిండ్రు చూద్దాం. అరెస్టు వ్యవహారం అధికారికంగా ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకునేటప్పుడు ప్రజలు తమ కామన్ సెన్స్ కోల్పోకూడదు. ప్రజా విధుల్లో ఉన్న వారిపైన విమర్శలు చేసేటప్పుడు హద్దులు దాటడం సరికాదు. ఇదే ధోరణిలో ఎవరైనా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దివంగత గద్దర్పై వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్కు చట్టపరమైన చిక్కులు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ప్రజా గాయకుడు గద్దర్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు చట్టపరమైన చిక్కులు తెచ్చి పెట్టాయి. రాచకొండ కమిషనర్ పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో జూన్ 3న న్యాయవాదులు ఫణీంద్ర భార్గవ్, రవికుమార్ ఓరి అరుపు ఇచ్చిన అధికారిక ఫిర్యాదుల మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేసింది. దాంతో ఒరిగేదేం లేదు కావచ్చు. వివాదం ఏమిటంటే ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దివంగత గద్దర్ స్వయంగా తన వద్దకు వచ్చి కారు కావాలని అడిగారని, తాను దాన్ని బహుమతిగా ఇచ్చారని ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన పూర్తిగా అబద్ధం, కల్పితం, పరువు నష్టం కలిగించేది అని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కీలక నేత, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మౌన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి కారు అడిగారనే వాదన దళిత సమాజం, ఉద్యమకారుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసి అడిగితే తప్పేముందే? ఇప్పుడు ఇదే ఎస్సీ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం ఉండి నాకు బూబలేదురా నాయన అంటే ఎవడన్నా బూబ పెడుతున్నాడా? మరి ఎంతోమంది నిరుపేదలు ఒక పూట గడవని స్థితిలో ఉన్నారు. ఎందుకో వాళ్ళకి కనీసం హెల్ప్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ చాలామందికి హెల్ప్ చేసిండు. గద్దరన్న మీద అభిమానం కొద్ది కారు కొనియవచ్చు, తప్పేముంది దాంట్లో? అవమానం ఎట్లయితుంది? గద్దర్ మన మధ్య లేరు కాబట్టి ఆయన తనను తాను సమర్థించుకోలేరన్న బలహీనతను ఆసరగా చేసుకుని పవన్ కళ్యాణ్ ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని వారు మండిపడ్డారు. కట్టుకథలు ఏం లేదు, ఉన్న వాస్తవం చెప్పినట్టు ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన గద్దర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడడంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. అటు సీఎంపై పోస్టు పెట్టిన కార్యకర్త అరెస్ట్ కావడం, ఇతర అధినేత కళ్యాణ్ పైన కేసులు, ఇప్పుడు ఏదైతే మీరు కేసులు నమోదు చేసి కార్యకర్తలను పైన జైలుకు పంపిస్తే ఇంకా జనసేన స్ట్రాంగ్ అవుతుంది తెలంగాణలో. ఈ స్ట్రాంగ్ కావడం కోసమే రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో కేసులు పెట్టిస్తున్నాడా కూడా ఆలోచించుకోండి. మీరు చూసుకోండి మీరేగా, మళ్ళీ మీకే
ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.